హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అందులో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ మసాలా పౌడర్, కొంచెం నల్ల మిరియాలు కచ్చాపచ్చగా నూరుకుని అవి కూడా వేసేసుకోవాలండి. దాంట్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్, రెడ్ కలర్ వేసుకోవాలి. మనం ఇంకా స్పైసీ కావాలంటే కొంచెం దీంట్లో కారం, నల్ల మిరియాల పౌడర్ వేసుకోవచ్చండి. ఒక ఎగ్ అయితే చెదగొట్టుకుని వేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కలకు పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే అవన్నీ ముక్కలకు పడుతుందండి. కనీసం ఒక అరగంట ముందు, గంట ముందన్నా నానబెట్టుకుని పెట్టుకోవాలి పక్కన. ఈ లోపల మనం రైస్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అది రైస్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుని ఈ ముక్కలు పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట, గంట. తర్వాత టైం అయిన తర్వాత స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. ఈ మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలన్నీ పీసులని ఆయిల్లో వేసుకొని మీడియం మంటలో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ముక్కలు బయట వేగుతాయి, లోపల వేగవు. ఈ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అలా ఉంటుంది. మీడియంలో పెట్టుకుంటే లోపల నుంచి వేగుతూ ఉంటాయి ముక్కలు. వేగిని కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే మొత్తం వేగిపోయి ముక్కలన్నీ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక 1/2 కేజీ రైసు అలా వేసుకున్నాను. 1/4 కేజీ ముక్కలు అయితే తెచ్చానండి. ముక్కలు చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి. ఈ పీసుల్లో ఉల్లిపాయలు వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇందులో 2 ఎగ్స్ అయితే చెదగొట్టుకుని బాగా ఎలగొట్టుకుని ఆయిల్ వీటెక్కిన వెంటనే అందులో వేసేసుకోవాలి. అది అలా ఉబ్బిన తర్వాత మొత్తం గరిటె పెట్టి మ్యాష్ చేసుకోవాలి. బాగా చిన్న చిన్న ముక్కల కింద మ్యాష్ చేసుకోవాలి. దీంట్లో చిటికెడు జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా వండుకున్న అన్నాన్ని గడ్డలకి లేకుండా ఇందులో వేసేసుకుని దాంట్లో తగినంత కారం, మీకు కారం కావాలితే వేసుకోవచ్చు, తగినంత కారం, కొంచెం చిటికెడు పసుపు, 2 స్పూన్లు సాల్ట్, మిరియాల పౌడర్, కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చిన్న చిన్న పీసులు ముక్కలు చికెన్ పీసులు కట్ చేసినవి అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ తక్కువ అయితే ఇప్పుడే వేసుకోండి. తర్వాత వేడివేడి దాంట్లో కూర, నిమ్మకాయ, ఉల్లిపాయలు కట్ చేసుకుని ఇలా పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ముద్దలో నిమ్మకాయ పిండుకుని చికెన్ ముక్క, ఉల్లిపాయ కలుపుకొని తింటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.